బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు కదా. ఆ సామెత ఇటు బీజేపీకి వర్తిస్తుంది, ఇటు పక్కన తెలుగుదేశానికి వర్తిస్తుంది. ఒకప్పుడు వెళ్తే రాజు వెడల రవి తేజము వెడలగలాగా ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి కనీసం 10 పార్టీలతో కలిసేవాళ్ళు, నేషనల్ మీడియా అంతా ఆయన వెంట పరుగులు పెట్టేది. ఇప్పుడు వచ్చేటప్పటికి నిశ్శబ్దంగా వెళ్ళి నిశ్శబ్దంగా రావాల్సి వచ్చింది. మీడియాతో మాట్లాడకుండా ఉల్లాసంగా మాట్లాడేటువంటి చంద్రబాబు ఏం మాట్లాడకుండా వెనక్కి రావాల్సి వచ్చింది. అది కూడా అర్ధరాత్రి పూట 11ంటికి మీటింగ్ అయ్యి రావాల్సి వచ్చింది. ఇది ఆయనకి సంబంధించి ఇవాల్టి అవసరం రీత్యా బళ్ళు ఓడలు కావడం, ఓడలు బళ్ళు కావడం లాంటిది. అంటే ఒకప్పుడు ఓడలాంటి అయింది, ఇప్పుడు బళ్ళ కింద స్టేజ్కి వచ్చింది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి జనసేనకి భారతీయ జనతా పార్టీ కలిపి 26 సీట్లును ఏదో ఒక అరడజన్ ఎంపీ స్థానాలు ఇస్తానంటే సరే అని కూర్చుని చర్చించుకునేటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ వచ్చింది. వాస్తవంగా స్పెషల్ ప్రయారిటీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు. నిన్న 8 నుంచి 9 ఢిల్లీలో బీజేపీ ఎన్నికల ప్రణాళిక గురించి రివ్యూ జరిగింది. 9 నుంచి 10 దాకా జార్ఖండ్ బీజేపీ ఎన్నికల ప్రణాళిక గురించి రివ్యూ జరిగింది. 10 నుంచి 11:30 దాకా ఛత్తీస్గఢ్ బీజేపీ ఎన్నికల ప్రణాళిక గురించి రివ్యూ జరిగింది. 11:45 నుంచి 12:30 దాకా బాబు గారితో సమావేశం జరిగింది. నడ్డా 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకో 10 నిమిషాలు ఒక్కడే ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఆయన ఇంకో 3-4 మీటింగులు పడుతుంది అనుకుంటా. ఈ లోపుగా మళ్ళీ పవన్ కళ్యాణ్ పిలిచారు, ఆ తర్వాత పురంధేశ్వర్ గారిని పిలుస్తారు, ఆ తర్వాతన ఏంటి అనేటువంటిది తేలుతుంది.